డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. 10th క్లాస్ తర్వాత ఏపీ పాలిసెట్ రాసి పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందాలని కౌన్సిలింగ్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లను ఒకసారి గమనిద్దాము. ప్రాసెసింగ్ ఫీ పేమెంట్స్ రిసిప్ట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ప్రాసెసింగ్ ఫీ చెల్లించి ఉంటారు కదా, దానికి సంబంధించిన రిసిప్ట్, అదేవిధంగా పాలిసెట్ 2024కి చెందిన హాల్ టికెట్, అదేవిధంగా ర్యాంక్ కార్డు, ఈ రెండు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి అంటే మీరు 10th క్లాస్ మార్క్స్ మెమో, అంటే మనకు మార్క్స్ మెమోస్ ఇంకా రాలేదు, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మార్క్స్ మెమో తీసుకెళ్ళవచ్చు. స్టడీ సర్టిఫికెట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్ కోసము. క్యాస్ట్ సర్టిఫికెట్, ఒకవేళ మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఉంటే దాన్ని తీసుకెళ్ళవచ్చు. మీరు ఫీజు రియంబర్స్మెంట్కి కానీ దానికి పనికొస్తుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసి ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళాలి. అదేవిధంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎవరికైతే అవసరం అనుకుంటే వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇక మైనార్టీ విద్యార్థులు అయితే మైనార్టీ సర్టిఫికేటు, ఎన్సీసీ, స్పోర్ట్స్, సిఏపీ, పిహెచ్ విద్యార్థులు ఆయా కేటగిరీలకు సంబంధించిన సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి. అదేవిధంగా టీసీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒరిజినల్స్, అదేవిధంగా 3 సెట్ల జిరాక్స్ కాపీలు కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.